సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు స్మాక్ డౌన్ చూసిన తర్వాత లేదా చాలా అంటే చాలా పిచ్చి కోపం వచ్చింది బాస్. ఎందుకంటే మనం మార్నింగ్ లేచి స్మాక్ డౌన్ చూస్తాము అండ్ ఆ స్మాక్ డౌన్ షో ఒకవేళ బేకార్గా ఉంటే, మొత్తం ట్యాగ్ టీమ్ మ్యాచెస్ అంటే మొత్తం బేకార్గా ఉంటే నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే మనం మార్నింగ్ 5:30 లేచి షో చూస్తాము అండ్ వీళ్ళు ఏం చేసినారు, మొత్తం షోని అంటే మొత్తం బేకార్గా, అంటే ఎలాంటి కరెక్ట్గా స్టోరీ లైన్ లేదు, ఏం లేదు, మొత్తం బేకార్గా బుక్ చేసి పడేసినారు మన స్మాక్ డౌన్కి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది అంటే చాలా జబర్దస్తుంది వాతావరణం అండ్ మంచిగా పండుకుందామంటే ఏమో ఈరోజు శనివారం, సరే ఇప్పుడు స్మాక్ డౌన్ ఎట్లయినా చూడాలి, మీ అందరి కోసం వీడియో చేయాలని స్మాక్ డౌన్ చూస్తేమో స్మాక్ డౌన్ ఈ టైప్లో ఉంది. అండ్ ఇప్పుడు సరే ఇప్పుడు ఏదో ఒకటి అంటే వీళ్ళు చాలామంది వెయిట్ చేస్తారు కదా స్మాక్ డౌన్ కోసం, సో అందుకనే స్మాక్ డౌన్ వీడియో చేద్దామంటే ఏమో మీలో చాలామంది అంటే మీ ఫేవరెట్ సూపర్ స్టార్ రాలేదని, లైక్ ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు స్మాక్ డౌన్లో, జాన్ సీనా రాలేదు, కోడీ రోడ్స్ రాలేదు, మీ ఫేవరెట్ రోమన్ రేన్స్ రాలేదని వీళ్ళు ఎవరు అంటే అరే ఈరోజు స్మాక్ డౌన్ అంతా ఏం మంచి లేకుండా అని వీళ్ళు చాలామంది స్మాక్ డౌన్ చూడరు. అంటే మీరు మన వీడియో చూడరు అన్నమాట. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో మీరు అసలు చూడరు, ఎందుకంటే మీ ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరు రాలేదు ఈరోజు స్మాక్ డౌన్లో. అందుకనే బాస్ మీ అందరి కోసం నేను కొన్ని అప్డేట్స్ కనుక్కొని తీసుకొచ్చినాను. ఇంకా లైక్ మనం రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాము, ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడబోతున్నాము, మనము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా గురించి మాట్లాడబోతున్నాం. ఎస్ అంటే మసాలా కావాలి కదా, సో మొత్తం మసాలా ఈ వీడియోలో ఉంది. అంటే మీ అందరి కోసం కొన్ని ఫ్రెష్ రూమర్స్ అప్డేట్స్ బి ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో. అంటే ఈ వీడియో ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కాదు, అంటే స్మాక్ డౌన్కి అసలు మొత్తంగా లైట్ తీసుకుని అనుకున్నాను, ఓన్లీ అప్డేట్స్ రూమర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఏం చేద్దాం, వీళ్ళు కొంతమంది ఉన్నారు డార్లింగ్, అంటే వాళ్ళు అంటే వీళ్ళు 1000-2000 మంది ఉన్నారు వాళ్ళు నా వీడియోకి అంటే నేను అప్లోడ్ చేయగానే లైక్ చేస్తారు, చాలా మంచి కామెంట్ చేస్తారు. సో అందుకనే బాస్ వాళ్ళ కోసమే ఈరోజు స్మాక్ డౌన్ ఎంత బేకార్గా ఉన్నా సరే అయినా సరే స్మాక్ డౌన్ కవర్ చేస్తాను. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో ఫస్ట్ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఫస్ట్ స్మాక్ డౌన్ హైలైట్స్ కవర్ చేద్దాం, దాని తర్వాత మనం ఫ్రెష్ రూమర్స్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా ఇక మన స్మాక్ డౌన్ హైలైట్స్ ప్లస్ మన రూమర్స్ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన MFT అంటే టాంగా లోయల్ జేసీ అండ్ మన సోలో సికోవా దగ్గర ఎంట్రీ అయిపోయింది. అండ్ వీళ్ళు ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంతమంది బూ చేసినారు. అండ్ అంతేకాదు అంటే మన సోలో సికోవా ఏమో చెప్పినారు అంటే MFT మీ బిల్డింగ్ అంటే ఇక్కడ ఎరీనాలో వచ్చేసింది, అండ్ ఒకవేళ మీరు మర్చిపోయినారంటే నేను మీ అందరు గుర్తు చేపిస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఈ స్మాక్ డౌన్కి నడిపించేది ఇంకెవరు కాదు, మేము స్మాక్ డౌన్కి నడిపిస్తాం, అర్థమవుతుందా? అండ్ ఈ సామీ జైన్ గురించి మాట్లాడితే సామీ జైన్ మా జోలికి వచ్చిండు. సో ఏమైంది, సామీ జైన్కి మేము తొక్కి పడేసినాము, అర్థమవుతుందా? సామీ జైన్ తొక్కేసినాము. జిమీ ఊసో గురించి మాట్లాడితే జిమీ ఊసోకి తొక్కి పడేసినాము. అండ్ ఈ జేకబ్ ఫాటుకి మేము తొక్కేసినాం. అండ్ ఒకవేళ బ్యాక్ స్టేజ్ ఎవరికైనా అంత దమ్ము ఉంటే అని ఈ టైప్లో బ్యాక్ స్టేజ్ ఉన్న కొంత సూపర్ స్టార్స్కి ఛాలెంజ్ చేస్తుంటారు మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ సోలో సికోవా. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది సామీ జైన్ది. ఎస్, మన సామీ జైన్ ఫ్యాన్స్ అందరికీ షాక్ చేసినారు. సామీ జైన్ ఒకటిసారి అక్కడ వచ్చేసినారు. అండ్ సామీ జైన్ వచ్చి ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు ఒక్కరినే రింగ్లో ఉండొచ్చు కదా సోలో, అంటే నేను టీంకి జర రింగ్ బయట పంపి, ఎందుకంటే మనం కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని ఈ టైప్లో సామీ జైన్ చెప్పినారు. అండ్ అప్పుడే ఇక సోలో సికోవా MFTకి అంటే టాంగా చేసి అండ్ మన టాంగాలో అంటే రింగ్ బయటికి పంపించిన, అంటే మొత్తం బ్యాక్ స్టేజ్ పంపేయలేదు, జస్ట్ రింగ్ బయటికి వెళ్ళమని చెప్పినారు. రింగ్ బయట నిలబడి ఉండే. అండ్ ఇక సామీ రింగ్లో వచ్చేసిండు. రింగ్లో వచ్చిన తర్వాత సామీ అండ్ మన సోలో సికోవా మధ్యలో మంచి ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో సామీ జైన్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను అంటే మన రూసర్తో ఫైట్ చేసి నేను ఒకవేళ మ్యాచ్లో గెలిస్తే నేను వరల్డ్ టైటిల్ మ్యాచ్లో నేను యాడ్ అవుతానేమో అనుకున్నాను. నేను వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అని అక్కడ చాలా మెన్షన్ చేసినారు మన సామీ జైన్. అండ్ సామీ జైన్ మాట్లాడుతూ ఒకటిసారి ఏమన్నారంటే థ్యాంక్ యూ సోలో సికోవా, నిజంగా నీకు చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇప్పుడు నేను వరల్డ్ ఛాంపియన్షిప్ వెంకలా ఉరుకుతున్నాను, కానీ నువ్వు ఇప్పుడు వచ్చిన అటాక్ చేయగానే కూడా అర్థమైపోయింది. అండ్ అది ఏంటంటే నేను నా లైఫ్లో నా కెరియర్లో స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ గెలవలేదు,
ఓకే. అండ్ నువ్వు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే ఒక టైప్లీగా మన సామీ జైన్ అక్కడ చాలా క్లియర్లీ నేను యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం వస్తాను, నేను ఓడిపించి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతాను, ఎందుకంటే ఎప్పుడు ఈ టైటిల్ గెలవలేదని సామీ జైన్ చెప్పినారు. సో అప్పుడే సోలో ఏమన్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంటే ఇక్కడ రావడమే పెద్ద మాట బాబు, ఎందుకంటే ఇది నా షో, ఇది నా స్మాక్ డౌన్, నువ్వు స్మాక్ డౌన్ సూపర్ స్టార్వే కాదు, నువ్వు రా సూపర్ స్టార్వి, అండ్ నువ్వు నా షోలో వచ్చి అంటే నువ్వు నా టైటిల్ గెలుస్తావా అని ఈ టైప్లో సోలో సికో మాట్లాడుతున్నప్పుడు అక్కడ సామీ జైన్ ఏమన్నారంటే ఓ సోలో సికో నేను ఒకటి అంటే మెయిన్ ఒకటి చెప్పడం మర్చిపోయినా అండి, అదేంటంటే ఇప్పుడు నేను అఫీషియల్గా ఈ రోజు నుంచే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ని. ఎస్ అంటే మన సామీ జైన్ ఇక రా నుంచి స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోయినారనమాట. అంటే ఇప్పుడు అఫీషియల్గా మన సామీ జైన్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు లీగలీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయొచ్చు అనమాట. అండ్ గాయ్స్ అంతేకాదు ఇలా మధ్యలో మంచి బ్రాల్ బి జరిగింది. అంటే ఫస్ట్ అయితే వీళ్ళు నలుగురు కలిసి అటాక్ చేస్తుంటారు మన సామీ జైన్ పైన. సో అప్పుడక్కడ మన బిగ్ జిమ్మీ వచ్చేసిండు. అంటే మధ్యలో అయితే మన బిగ్ జిమ్మీ పని ఏంటంటే జస్ట్ మధ్య రావాలి, జేకబ్ హార్ట్కి కాపాడాలి లేదా సామీ జైన్కి కాపాడాలి. సో ఇదే పని అయిపోయింది పాపం మన జిమ్మీ ఊసోది. సో జిమ్మీ ఊసో వచ్చిండు, రాగానే జిమ్మీ ఊసో పైన వీళ్ళు అటాక్ చేసినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేకబ్ హార్ట్ది. సో జేకబ్ హార్ట్ వచ్చినారు అంటే ఒక చిన్న బ్రాల్ జరిగింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ సామీ జైన్, బిగ్ జిమ్మీ అండ్ జేకబ్ హార్ట్ ఉండే. అండ్ మన నిక్ ఆల్డిస్ అక్కడ వచ్చి మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్ చేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి మన అలెక్సా బ్లెస్ వర్సెస్ మన పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అక్కడ రింగ్ సైడ్ మన షార్లెట్ ఫ్లేర్ ఉండే మన అలెక్సా బ్లెస్కి సపోర్ట్ చేయడానికి, అండ్ మన పైపర్ నివిన్కి అక్కడ సపోర్ట్ చేయడానికి జెల్సీ గ్రీన్ అండ్ అల్బా ఫైర్ ఉండే. మ్యాచ్ మధ్యలో వీళ్ళు కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన అలెక్సా బ్లెస్ గెలిచింది. బట్ దాని తర్వాత ఒక చిన్న బ్రాల్ జరిగింది. షార్లెట్ ఫ్లేర్ కొంచెం వీళ్ళ పైన బాగానే అటాక్ చేసింది. బట్ అక్కడ ఎంతైనా సరే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ నంబర్స్ గేమ్ ఎక్కువైపోయింది. అండ్ అందుకనే బాస్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అంటే ఈ మ్యాచ్లో అయితే మన అలెక్సా బ్లెస్ గెలిచింది, కానీ దాని తర్వాత బ్రాల్ జరిగింది కదా. సో ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన జెల్సీ గ్రీన్, పైపర్ నివిన్ అండ్ అల్బా ఫైర్ ఉండే బాస్. సో ఇప్పుడు ఇలా ఫ్యూడ్ స్టిల్ కంటిన్యూ ఉంది. అంటే ఇలా ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు, అంటే బాగానే కొంచెం టైంపాస్ లాగా చూపిస్తున్నారు ఇలా ఫ్యూడ్. అంటే కావాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్కి ఇంకా కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఇంకా జబర్దస్త్ బుక్ చేయొచ్చు. బట్ సరే ఇప్పుడు జెల్సీ గ్రీన్లో మంచి ఉమెన్ సూపర్ స్టార్ బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇది టైం పాస్ మ్యాచెస్ లాగా అనిపిస్తుంది ఓపెన్ చెప్పండి. లైక్ లాస్ట్ వీక్ ఆ కేక్తో మొత్తం తమాషాలు జరిగినాయి తెలుసుగా. కేక్తో ఏం చేసినారు వీళ్ళు అలెక్సా బర్త్డే రోజు లాస్ట్ వీక్. సో అదే జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాదు ఇక నెక్స్ట్ మనకి మ్యాచ్ చూడడానికి దొరికింది ద మిస్ అండ్ కార్మెలో హేస్ వర్సెస్ మన ఫ్రాగ్జైమ్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్. అంటే మంచి అంటే జస్ట్ బాగానే ఉండే అనుకోండి ఇక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే ద మిస్ అండ్ మన కార్మెలో వేసిన చిన్న ప్రాబ్లం చూడడానికి దొరికింది మ్యాచ్ మధ్యలో అంటే అక్కడ మనకి క్రౌడ్లో అక్కడ మన వైడ్ 6 మెంబర్స్ అక్కడక్కడ కనిపించినారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ ద మిస్ అండ్ కార్మెలో హేస్. అంటే లాస్ట్లో ఇక మన కార్మెలో హేస్ అక్కడ పిన్ చేస్తుండే, బట్ ద మిస్ అండ్ టైంలో ట్యాగ్ చేసి మన ద మిస్ అక్కడ పిన్ చేసినారు. సో చిన్న ప్రాబ్లం టైప్ చూపిస్తున్నారు. సో చూడాలి మేబీ ఇప్పుడు ఇలా మధ్యలో ఒక ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అండ్ సింగిల్స్ మ్యాచ్ జరిగి ఎండ్ అవుతుంది అనుకుంటా. ఓవర్ మధ్యలో ద మిస్ అండ్ కార్మెలో హేస్ మధ్యలో, ఎందుకంటే కార్మెలో హేస్కి అస్సలు నచ్చడం లేదు. ద మిస్ ఊకే ఇన్వాల్వ్ అవుతుండు కార్మెలో హేస్ ఫ్యూడ్లో అంటే స్టోరీ లైన్లో. సో అందుకని మేబీ ఈ టైప్లో ఒక స్టోరీ ఇన్ ఫ్యూచర్లో మనకి చూపించచ్చు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ నెక్స్ట్ మ్యాచ్ బి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే మన DIY వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మ్యాచ్ అని చెప్తున్నా కదా. ఈరోజు స్మాక్ డౌన్ మొత్తం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచెస్ ఉండే. జస్ట్ ఒక మన అలెక్సా బ్లెస్ ఒక సింగిల్స్ మ్యాచ్ తప్ప అంటే మిగతా ట్యాగ్ టీమ్ మ్యాచెస్ మొత్తం ఒక టైం పాస్ ఉండే అనుకోండి జస్ట్ ఈరోజు మన స్మాక్ డౌన్. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు
ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచినారు. అంటే డ్రూ మ్యాకింటర్ సెగ్మెంట్ జరిగింది, బట్ ఏంటంటే నేను డ్రూ మ్యాకింటర్ సెగ్మెంట్కి లాస్ట్లో లాస్ట్లో అంటే మొత్తం లాస్ట్లో కాదు, ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ లాస్ట్లో కవర్, అంటే స్మాక్ డౌన్ గురించి మాట్లాడుతుందా, సో ఈ దీంట్లో లాస్ట్లో కవర్ చేస్తాం. దాని తర్వాత ఇక మనం ఇక అప్డేట్స్ గురించి మాట్లాడవచ్చు. అండ్ అంతేకాదు ఇక మెయిన్ ఈవెంట్లు అయితే ఇక మనకి 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది. మన MFT వర్సెస్ శామిజెన్, జిమీ ఊసో అండ్ జేకబ్ ఫాటో మధ్యలో. సో ఇది బాగానే ఉండే ఈ 6-man tag team మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, శామిజెన్, జేకబ్ ఫాటో అండ్ మన బిగ్ జిమీ అండ్ బాస్. ఇక్కడనే ఇలా ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇక్కడనే ఈరోజు అంటే మన స్మాక్ డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక మనం డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. అంటే డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్ జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. సో ఇప్పుడు ఆ సెగ్మెంట్ కవర్ చేద్దాం. సో మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి ఏమన్నారంటే, చూడండి చాలామంది నేను లాస్ట్ వీక్ ఎందుకు ఇంత భయంకరంగా అటాక్ చేసినాను కోడీ రోడ్స్ పైన అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఒకసారి ఆ ఫుటేజ్ చూడండి, ఆ ఫుటేజ్ చూపించినారు. అంటే మన కామెంటర్ సైడ్ ఇట్లా క్లెయిమర్ ఇచ్చినారు కదా, సో ఆ ఫుటేజ్ అక్కడ చూపించినారు. దాని తర్వాత ఇక మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరందరూ కొంచెం క్లోజ్లీ వినండి. అండ్ అది ఏంటంటే, నేను కోడీ రోడ్స్ పైన అటాక్ చేయలేదు. అవును, నేను కోడీ రోడ్స్ పైన అటాక్ చేయలేదు. అండ్ అయినా సరే ఇప్పుడు కోడీ రోడ్స్ పైన ఇంత అటాక్ జరిగి అంటున్నాను కదా, సో సరే కోడీ రోడ్స్ ఎక్కడ ఉన్నాడు, హే జో అంటే కోడీ రోడ్స్ మెడికల్ రిపోర్ట్ ఎక్కడ ఉందని అక్కడ కామెంటరీగా అడిగినారు. సో కామెంటరీ ఏమని చెప్పంటే, లేదు ఇంకా మెడికల్ రిపోర్ట్ రాలేదని చెప్పిండు. సో అప్పుడు ఇక మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, హే అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ కోడీ రోడ్స్ రిపోర్ట్స్ ఇలా తెలియదు అంటే ఇప్పుడు మొత్తం ఫాల్ట్ ఎవరి పైన వేసి నా పైన వేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు దీంట్లో కోడీ రోడ్స్ తప్పు ఉందా, లేదు కోడీ రోడ్స్ తప్పు లేదు. ఎందుకంటే కోడీ రోడ్స్ మీరు చీర్స్కి అంటే మీరు చీర్ చేస్తారు కదా, సో దాన్ని చాలా ఎక్కువ పట్టించుకుంటాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకు తెలుసు, నాకెంటే తెలుసు అంటే, నేను 5 సంవత్సరాల ముందు కోడీ రోడ్స్ ప్లేస్లో ఉండే. అండ్ మెల్లమెల్ల నాకు మొత్తం అర్థమైంది. ఇక ఏంటంటే ఒకవేళ ఇక మన పని అయిపోతుంది ఇక, లేదా మనం ఇక రిటైర్మెంట్ తీసుకుంటే మీరు మర్చిపోతారు మమ్మల్ని. అవును మీరు మర్చిపోతారు, అందుకే చెప్తున్నాను కదా. అంటే నాకు ఈ టైటిల్ కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ఛాంపియన్షిప్ నాకు కావాలి. అండ్ కోడీ రోడ్స్ ఏంది అంటే, కోడీ రోడ్స్ స్టోరీ అసలు ఏమైనా ఉందా అంటే, కోడీ స్టోరీ ఉంటేనే కోడీ, అంటే స్టోరీ లేనిది కోడీ రోడ్సే లేడు, ఛాంపియన్షిప్ లేనిది కోడీ రోడ్సే లేడు. మీకు అర్థమవుతుందా? సో అందుకని చెప్తున్నాను, నేను కోడీ రోడ్స్ పైన అటాక్ చేయలేదు. లాస్ట్ వీక్ కోడీ రోడ్సే నా పైన అటాక్ చేసినాడు. అవును కోడీ రోడ్సే నా పైన అటాక్ చేసినాడు. చూడండి లాస్ట్ వీక్ మా మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ డిస్క్వాలిఫై అయినప్పుడు కోడీ రోడ్స్ ఏం చేసినాడు, రింగ్ బయట నా పైన అటాక్ చేసినాడు. అండ్ అదే అది కామెంటరీ టేబుల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసినాడు. అంటే నా చేయి ఇరగొడదాం అనుకున్నాడు. సో అందుకే నేనేం చేసినాను, నన్ను కాపాడుకున్నాను. మీకు అర్థమవుతుందా? అంటే నేనేదో అటాక్ చేయలేదు, అంటే కోడీ నా జోలికి వచ్చిండు, కోడీ నా పైన అటాక్ చేసిండు, కోడీ కామెంటరీ టేబుల్ పైన నాకు అంటే అటాక్ చాలా భయంకరంగా కొడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఇక నేను ఇచ్చి పడేసినాను క్లెయిమర్, అంతే. నన్ను కాపాడుకున్నాను. నిజం చెప్పాలంటే నేను బ్యాడ్ మనిషిని కాదు, బట్ ఒక్కవేళ మీరు నా జోలికి వస్తే, మీరు నాకు గెలికితే మాత్రము అసలే నా వైలెన్స్ ఏంటంటారో నేను చూపిస్తాను. అర్థమవుతుందా? ఎందుకంటే కోడీ రోడ్స్ నువ్వు నాకు గెలికినావు అనుకో, అసలే నా నైట్ మేర్ నేనైపోతాను. అర్థమైందా? నువ్వు కాదు, అసలే నైట్ మేర్ నేనైపోతాను. ఒకవేళ నువ్వు నాకు గెలికితే మాత్రం ఈ టైప్లో ఇక మన డ్రూ మ్యాకింటైర్ బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు అక్కడ కోడీ రోడ్స్కి. అండ్ బాస్ ఇంకేమంటే స్మాక్ డౌన్ అయితే మొత్తం కవర్ చేసినాను, డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్కి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. ఎందుకంటే షో ఎంత బేకార్ ఉన్నా సరే, అంటే ఇప్పుడు ఏదున్నా సరే, ఇప్పుడు నేనైతే మీ అందుకోసం వీడియో చేస్తాను, నేనైతే కష్టపడతాను. సో అందుకే ఇప్పుడు నేను కష్టపడి వీడియో చేసినందుకు మీరు వీడియోస్ చూడాలని నేను అనుకుంటాను కదా బాస్, అందుకని నేనైతే నా బెస్ట్ ఇవ్వాలి కదా. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో ఇంకా కొన్ని రూమర్స్ అప్డేట్స్ మీరు తీసుకొచ్చినాను మీ అందరి కోసం. సో ఫస్ట్ అయితే మీరు మా ట్రిపుల్ హెచ్ది వెకేషన్ ఫోటో చూడండి. మా ట్రిపుల్ హెచ్ చిన్న హాలిడేలో ఉన్నారు, ఒక చిన్న వెకేషన్లో ఉన్నారు. మా స్టెప్నీవి కనిపిస్తుంది ఇక్కడ. సో వీళ్ళు కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది ఏమంటున్నారంటే, అరే ఇదేంది ట్రిపుల్ హెచ్ ఇట్లా అయిపోయింది, మొత్తం పొట్టు వచ్చేసింది, ట్రిపుల్ హెచ్కి మొత్తం బేకార్ అయిపోయిండు, షేప్ అవుట్ అయిపోయిండు, అది ఇది అని రకరకాల ఫాల్తు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది కొడుకులు సోషల్ మీడియాలో. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు అనుకుంటా పాపం డబ్ల్యూడబ్ల్యూ. సరే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు చూసినా తప్పేం లేదు, ఎందుకంటే ఇప్పుడు చూడడం తప్పేం లేదు. బట్ హిస్టరీ కనుకోకుండా ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ చేయడం, సోషల్ మీడియా ఇష్టం ఉన్నట్టు ఏదో టైప్ చేయడం, కామెంట్స్ ఉట్టి అది చేస్తే సరిపోదు కదా. ట్రిపుల్ హెచ్కి హార్ట్లో ప్రాబ్లం ఉంది. ట్రిపుల్ హెచ్ ఒకప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, ట్రిపుల్ హెచ్కి హార్ట్లో ప్రాబ్లం ఉంది. సో అందుకనే ట్రిపుల్ హెచ్ జిమ్ చేయలేకపోతున్నా. అంటే ఇప్పుడు గట్టిగా ఒకవేళ వర్కౌట్ చేస్తే మరోసారి హార్ట్లో ప్రాబ్లం వస్తుంది. సో అందుకనే
ట్రిపుల్ హెచ్ ఇప్పుడు ఈ టైప్లో బాడీ అయిపోయింది, ఈ టైప్లో షేప్ అవుట్ అయిపోయాడు. అండ్ నేను ఫ్యూచర్లో ఒకవేళ మొత్తం కరెక్ట్ మొత్తం మంచి అయిపోతే డాక్టర్స్ పర్మిషన్ ఇస్తే అప్పుడు మేబీ మెల్లమెల్ల వర్కౌట్ చేసి మొత్తం బాడీకి మళ్ళొకసారి షేప్లో తీసుకొచ్చేస్తాడు అంతే. బట్ ఈ కొడుకులు ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఏం తెలియదు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాగుతూ ఉంటారు. బట్ మీరు మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి, మీరు కొత్తగా చూస్తున్న డబ్ల్యూడబ్ల్యూ, మీరు పాత ఉన్నా కొత్త ఉన్నా సరే మీరు ప్రతి దాంతో అప్డేట్ ఉంటారు. మీరు మాత్రం ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయరు, ఎందుకంటే మీరు రెసల్ తెలుగు ఛానల్ చూస్తున్నారు బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అండ్ జాన్ సీనా గురించి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెప్టెంబర్ 20 రోజు కాపోయే మన ఒక పిఎల్ఈ, అంటే సెప్టెంబర్ 20 రోజు ఒక పిఎల్ఈ జరుగుతుంది. మేబీ అది బ్యాడ్ బ్లడ్ కావచ్చు లేదా ఇంకో వేరే పిఎల్ఈ కావచ్చు. బట్ ఒక పిఎల్ఈ జరుగుతుంది ఒక రూమర్ ఉంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒక రూమర్, మేబీ ఆ రూమర్ నిజం కావచ్చు. బట్ ఏంటంటే ఆ పిఎల్ఈ ఒక రూమర్ ఉంది. బట్ ఆ పిఎల్ఈలో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ జాన్ సీనా అండ్ బ్రాక్ లెస్నర్ జరుగుతుందని ఈ టైప్లో ఒక టాక్ బి వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ సెప్టెంబర్ మంత్లో ఒక పిఎల్ఈ 20 రోజు ఒక పిఎల్ఈ జరిగితే మన క్రౌన్ జ్యూల్ సంగతి ఏంది అంటే క్రౌన్ జ్యూల్ అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అక్కడ ఉన్న క్రౌడ్కి ద బీస్ట్ లాంటి సూపర్ స్టార్, జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ అంటే లెజెండ్ సూపర్ స్టార్స్ అలా కావాలన్నమాట. సో అలాంటిది ఒకవేళ సెప్టెంబర్ మంత్లో ఇలా మధ్యలో మ్యాచ్ బుక్ చేస్తే మళ్ళీ క్రౌన్ జ్యూల్ సంగతి ఏంది, అప్పుడేమవుతుంది? సో చూడాలి ఇప్పుడు ఈ రూమర్ నిజమవుతుంది అంటే నిజంగానే డబ్ల్యూడబ్ల్యూ సెప్టెంబర్ 20 రోజు మన ఒక పిఎల్ఈ ఒక బ్యాడ్ బ్లడ్ అని ఒక పిఎల్ఈ బుక్ చేస్తారు లేదా వేరే పిఎల్ఈ బుక్ చేస్తారు. అసలు బుక్ చేస్తారా చేయాలి చూడాలి. కానీ రూమర్స్ మాత్రం వస్తున్నాయి సెప్టెంబర్ మంత్లో ఒక పిఎల్ఈ జరుగుతుంది అండ్ దాంట్లో బ్రాక్ వర్సెస్ జాన్ సీనా కావచ్చు. అండ్ మేబీ ఇలా మధ్య 2 మ్యాచెస్ జరుగుతాయి అనుకుంటా. అంటే ఇప్పుడు ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే ఒక మ్యాచ్ అయితే ఎండ్ కాదు కదా. సో మేబీ సెప్టెంబర్ మంత్లో ఒక పిఎల్ఈలో ఇలా మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు. అండ్ దాని తర్వాత క్రౌన్ జ్యూల్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ అనేది జరగచ్చు సౌదీ అరేబియాలో, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఓటీసీ, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక సూపర్ స్టార్ ఉండే, ఆ సూపర్ స్టార్ ఇష్టం ఉన్నట్టు చేస్తుండే, ఎయిర్పోర్ట్ల పైన తమాషాలు చేయడము అంటే తాగడం అంటే ఇప్పుడు అనిక నేను ఇక్కడ మెన్షన్ చేయను అంటే ఏదో చేస్తుండే. ఇప్పుడు ఆ మనిషి ఏంటంటే ఆ మనిషి ఇంకెవరో కాదు, ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, మ్యాట్ రిడల్. సో మ్యాట్ రిడల్కి మా డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు చేసిందంటే ఇష్టం ఉన్నట్టు కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుండే అండ్ ఎయిర్పోర్ట్ పైన చాలా గలీజ్గా ఒక తమాషా అయిపోయిండే. సో అందుకనే తీసేసినారు ఇక మన మ్యాట్ రిడల్కి. అండ్ ఇప్పుడు ఆ మ్యాట్ రిడల్ ఒకప్పుడు బి చాలా ఇష్టమైనట్టు వాగుతుండే లైక్ నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓవర్కి ద బీస్ట్కి అంట రియల్ ఫైట్లో ఓడిపించేస్తాడంట. సో ఈ టైప్లో ఇంతకుముందు చాలా వాగిండు, గోల్డ్ బగ్ గురించి వాగిండు అండ్ రోమన్ రేన్స్ గురించి ఇష్టమైనట్టు వాగిండు. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి అదే వాగడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇప్పుడు మ్యాట్ రిడల్ ఏమంటుండంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కంట అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కంట ఒక రియల్ ఫైట్లో ఓడిపించేస్తాడంట. సరే మ్యాట్ రిడల్ బి యూఎఫ్సీలో ఫైట్ చేసిండు, సరే ఇప్పుడు అంటే రియల్ ఫైట్ అంటుంటాడు. సరే ఒక రియల్ ఫైట్ జరిగితే మ్యాట్ రిడల్ గెలుస్తాడేమో ఏదో సంథింగ్ ఏదో కావచ్చు. బట్ ఒక గుర్తుపెట్టుకోండి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ బి యూఎఫ్సీ ఛాంపియన్ ఉండే. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కుమ్మేస్తాడు మామూలుమాట కాదు ద బీస్ట్ అంటే. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమంటారు అంటే అవును ఇప్పుడు మ్యాట్ రిడల్ యూఎఫ్సీ ఫైటర్ కదా, సో యూఎఫ్సీ మ్యాచ్లో ఓడిపించేస్తాడు రోమన్ రేన్స్కి, రియల్ ఫైట్లో ఓడిపించేస్తాడు కొంతమంది అనుకుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో ఒకప్పుడు ఉండి డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి యూఎఫ్సీ ట్రైనింగ్ చేసుకొని యూఎఫ్సీలో వెళ్ళి ఛాంపియన్ అయితే రోమన్ రేన్స్ కాలేడా అంటే రోమన్ రేన్స్ ఒకవేళ యూఎఫ్సీ ట్రైనింగ్ చేసుకొని యూఎఫ్సీలో వెళ్తే అక్కడికి వెళ్ళి రియల్ ఫైట్లో రోమన్ రేన్స్ గెలవడానికి కాదు అంటే ఓడిపోయినా ఓడిపోవచ్చు, గెలిచినా గెలవచ్చు అంటే మరీ మొత్తంగా ఓడిపోతాడని కాదు బాస్. వాళ్ళు ఒక రెస్లర్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అంటే ప్రతి ఫీల్డ్ది వేరే రెస్లింగ్ ఉంటుంది. యూఎఫ్సీ రెస్లింగ్ వేరా, మన ప్రో రెస్లింగ్ వేరా. సో ఒకవేళ యూఎఫ్సీ ట్రైనింగ్ చేసుకుంటే రోమన్ రేన్స్ అక్కడ వెళ్ళి ఫైట్ చేయొచ్చు, మేబీ కొన్ని మ్యాచెస్ గెలవచ్చు, కొన్ని మ్యాచెస్ ఓడిపోవచ్చు. కానీ మొత్తంకి ఓడిపోతాడంటే ఇచ్చి పడేస్తానంటే ఓరుకుంటా అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే సరే ఇప్పుడు రోమన్ రేన్స్ పక్కన పెడితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడేస్తుండే. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చిన్న బచ్చగాడు అనుకుంటుండే ఏంది ఈ మ్యాట్ రిడల్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ యూఎఫ్సీలో చాలా జబర్దస్త్ పేరు సంపాదించిన మనిషిరా బాబు.
ఇచ్చి పడేస్తాడు ఒకవేళ. అంటే మేబీ నాకు తెలిసి ఆ మ్యాట్రిడల్ ఏంటంటే అందరూ మర్చిపోతున్నారు కదా మ్యాట్రిడల్కి. సో ఎవరు మర్చిపోవద్దని ఈ టైప్లో కొంచెం వాగుతుంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఇలాంటి కొంతమంది పిచ్చిగాలు ఏంటంటే కొంచెం వాగుతూ ఉంటారు. అండ్ ఆ వాగడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం ట్రెండ్లో ఉంటారు. అంటే మర్చిపోయిన వాళ్ళవి మరోసారి వాళ్ళకి చూస్తా అంటే ఏమంటుండే వీడు అన్నట్టు. ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా మ్యాట్రిడల్ గురించి, మనం ఇంత టైం నుంచి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాము. అండ్ ఒకటిసారి మంది గుర్తొచ్చేసింది అంటే ఆ మ్యాట్రిడల్ అనే ఒక సూపర్ స్టార్ ఉండే అని. సో అదే ఫ్యాన్స్కి కొంచెం గుర్తుండాలని ఈ టైప్లో కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. సో అందుకని ఇలాంటి కొడుకులకి మనం లైట్ తీసుకుందాం. అండ్ మన వీడియో ఎక్కడి వరకు ఉండే బాస్, మన వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.